తులారాశి వారికి 4, 5, 6 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక పెద్ద శుభవార్త రాబోతుంది. ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అలానే కాకుండా ఈ రోజుల్లో మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి గుణగణాలు చూసుకున్నట్టయితే వీరు మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే కనుక హెల్పింగ్ నేచర్ వ్యక్తులని చెప్పొచ్చు. తులారాశి వారు ఏంటంటే కనుకనండి నలుగురిలో మంచి పేరు ప్రతిష్టతను సంపాదించుకోవాలనుకుంటారు. బాగా ఏంటంటే కనుక హెల్ప్ చేస్తారండి. హెల్ప్ చేసిన వాళ్ళు ఏంటంటే దారుణంగా వీరిని మోసం చేస్తారు. వీరి హెల్ప్ తీసుకొని ఏంటంటే జీవితంలో బాగుపడ్డవారు కూడా ఉన్నారు. మంచి సలహాలు ఇస్తారండి. మంచి సలహాలతో పాటు మంచి సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. ఇలా చేసుకుంటే బాగుపడతావు, ఇలా ఎదుగుతావు అంటారు. కానీ వీరు ఎదగలేరండి. వీరికి ఏంటంటే కనుక కుటుంబ బాధ్యతలు అధికంగా ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పని కోసమే పుట్టామా అన్నట్టుగా పని చేస్తూ ఉంటారు. తులారాశి పరంగా మనం చూసుకున్నట్లయితే తులారాశి వారికి 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ శుభవార్త మాత్రం ఖచ్చితంగా మీకు అందుతుంది. అలానే కాకుండా ఈ శుభవార్త వల్ల ఏంటంటే కనుక మీరు చాలా ఆనందపడిపోతారండి. ఎంత ఆనందపడిపోతారంటే కనుక ఎగిరి గంతేస్తారనమాట. అంత ఆనందపడిపోతారు. అలానే మిమ్మల్ని బాగా నమ్మించి స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి మీరు చూసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది అనమాట. ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మకండి. మీరు హెల్పింగ్ నేచర్ వ్యక్తులండి. సహాయం చేస్తారు, మీకు తోచిన సహాయం చేస్తారు. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటారు. అందరిలో మనం ఉండాలని కూడా మీరు చూస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే కనుక మీ ఎదుగుదల ఉండకూడదు, మీరేంటంటే కనుక చెడిపోవాలి, మీరు పాడైపోవాలి, మీరు బాగుపడకూడదని కొంతమంది ఏంటంటే కనుక కోపాలతో అలానే కాకుండా కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతున్నారనమాట. అలాంటి వ్యక్తులు ఎవరో మీకు తెలిసే ఉంటుంది. ఆ వ్యక్తులను దూరం పెట్టండి. పనులన్నీ కూడా ఏంటంటే కనుక అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అలానే కాకుండా పనులు చేసే దగ్గర మంచి గుర్తింపు లభిస్తుంది. కొంతమందికి ఏంటంటే కనుక అది చూసి వాళ్ళకి ఏంటంటే డైజెషన్ అవ్వక ఏంటంటే కనుక ఇబ్బంది పడతారని చెప్పొచ్చు. మీకు చెడ్డ పేరు తీసుకురావాలని వీరు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించవండి. కాబట్టి ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, మీ మనసు ఏది చెబుతుందో మీరు అది చేసుకోండి. ఎప్పుడు కూడా తులారాశి వారండి మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. చెడు ఆలోచన ఉన్నప్పటికీ కూడా మనసులో కొన్నిసార్లు మానవులు అన్నప్పుడు ఏంటంటే కనుక మూర్ఖంగా ప్రవర్తిస్తాము. అలానే కాకుండా కొన్నిసార్లు ఏంటంటే కనుక మంచి మనసుతో, అలానే కాకుండా తీయటి మనసుతో, అలానే ఏంటంటే కనుక మెత్తటి హృదయంతో ఏంటంటే కనుక అందరికి హెల్ప్ చేయటం, సహాయం చేయటం, మనని మోసం చేసిన వ్యక్తులను ఏంటంటే కనుక మనం వారికి ఇంకా హెల్ప్ చేయటం, ఇలాంటివి తులారాశి వారు ఎక్కువగా చేస్తూ ఉంటారండి. తులారాశి వారికి ఏంటంటే కనుక బరువు బాధ్యతలతో పాటు కుటుంబం బాధ్యత బరువంతా కూడా వీరి మీదే ఉంటుందన్నమాట. చిన్న వయసులోనే ఏంటంటే వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. చిన్న వయసులోనే ఏంటంటే కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. బాగా ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుందండి. కానీ మీకేంటంటే కనుక ఇలా పెరిగినప్పుడు కూడా దైవానుగ్రహం ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది, పేరు ప్రతిష్టత గౌరవం, అలానే కాకుండా ఎదుగుదల, ఫ్యామిలీ సపోర్ట్ ఇవన్నీ కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీకు ఆటోమేటిక్గా వస్తాయని చెప్పొచ్చు. నార్మల్గా ఏంటంటే సంఘంలో మంచి గౌరవం గుర్తింపు ఉంటుంది. మీరు ఉండే విధానం కావచ్చు, మీ నడవడి కావచ్చు, మీ పద్ధతి, ఇదంతా కూడా చాలా మందికి నచ్చుతుంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కొంతమంది ఎదిగిన వారు కూడా ఉన్నారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. తులారాశి వారండి మంచి మనసును కలిగి ఉంటారండి. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు నిర్దిష్ట అధికంగా ఉంది కాబట్టి ఈ చిన్న పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఈ రిజల్ట్ని చూసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీరేమి చెయ్యకండి. మనం ఏంటంటే కనుక ఈ నరదిష్టి వల్ల సఫర్ అయ్యేవారు కావచ్చు, నరదిష్టి వల్ల చాలా వరకు కూడా ఇబ్బంది పడతారు కదా. అలాంటి వాళ్ళు ఈ యొక్క తులారాశిలో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి పండిన నిమ్మపండు ఉంటుంది కదండి, అది తీసుకోండి. నిమ్మకాయ పండింది మాత్రమే తీసుకోవాలి. ఇలా పసుపు కలర్లో పండి ఉంటుంది కదా నిమ్మకాయ, అది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక మీ నరదిష్టి పోవాలనేసి కనీసం మీరు ఏంటంటే కనుక తల చుట్టూ 11 సార్లు తిప్పుకోండి. అలా తిప్పిన తర్వాత కుడికాలి కింద పెట్టి తొక్కండి. తొక్కితే మనం ఏంటంటే కనుక ఆ రసం అంతా కూడా బయటికి వచ్చేయాలి. అలా తొక్కండి. చూడండి, ఆ నిమ్మకాయ తొక్కేటప్పుడు గట్టిగా ఉంటే ఎక్కువ నరదిస్తున్నట్టు, అది ఒకవేళ మెత్తగా ఉండేసి తొందరగా తొక్కేసామనుకోండి కొంచెం నరదిష్టి నుంచి మీకు విముక్తి కలిగిందని అర్థం అనమాట. ఇది కూడా మీరు చూసుకోండి. ఇదేంటంటే మనకు ఈ పరిహారం అండి తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఈ యొక్క ముఖ్యంగా ఈ తులారాశి వారు ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ
చెప్పుకోదగ్గ విషయం అనమాట. నరదిష్టితో సఫర్ అయ్యేవారు, నరదిష్టి వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడేవారు, నరదిష్టి వల్ల ఏంటంటే కనుక చాలా వరకు కూడా అంటే జీవితం అంతా కూడా ఇలా అతలాకుతలం చేసుకున్న వారికి కూడా ఇదొక పరిహారం అయితే ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తులారాశి వారికి అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి వీలుంటే చేసుకోండి. అలానే ఏంటంటే కనుకనండి మీకు మనం చూసుకున్నట్టయితే శుభవార్త అని చెప్పాం కదా, ఈ శుభవార్త రాబోతుందండి. ఇది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఏ శుభవార్త అంటే కనుక ఉద్యోగాలలో బదిలీలు, ప్రమోషన్స్ వచ్చేవి. అలానే కాకుండా మీ నాన్న ఉద్యోగం కావచ్చు, మీ ఫ్యామిలీకి సంబంధించింది, మీ తండ్రికి కానీ లేదంటే కనుక మీకు సంబంధించిన ఉద్యోగాలలో బదిలీ రావటం, లేదంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలగటం, చక్కగా అంటే ఇలా ఉండటం ఇదైతే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారనమాట. ఈ అవకాశం అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ అవకాశం వల్ల ఏంటంటే కనుక మీరు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏంటంటే కనుక ప్రమోషన్స్ రావటం లేదని ఇబ్బంది పడటం, అలానే కాకుండా ప్రమోషన్స్ రావాలని కోరుకోవటం ఇవన్నీ కూడా అంటే చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆ యొక్క గడియ వచ్చిందని చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క వార్త అయితే మీకు అందుతుంది. అంటే మీ యొక్క తండ్రి తరపున ఉద్యోగమైనా సరే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో బదిలీలు చూస్తారు, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇలాంటివి ఉద్యోగపరంగా చూసే అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. బహుమానం అంటే బహుమతి కూడా మీరు అందుకునే అవకాశం అయితే ఉంటుంది. మంచి ప్రశంసలతో మిమ్మల్ని ముంచెత్తుతారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ శుభవార్త ఇది మీ పరంగా అయితే చాలా పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే కనుకనండి ఇష్టదైవాన్ని ఆరాధించండి, దానం చేయండి. అలానే ఏంటంటే కనుక మీ రాశి పరంగా మీరు 1 కిలోంబావు అంటే పంచదార ఉంటుంది కదా, దాన్ని దానం చేయడం వల్ల చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. ఇలా దానం చేయడం వల్ల ఏంటంటే కనుక ఎదుగుదల ఉంటుందన్నమాట. మీ లైఫ్లో మీరు ఎదుగుదలని చూసుకోగలుగుతారు. కాబట్టి ఇదొకటి కూడా మీరు ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇక 4వ తేదీ మనం చూసుకున్నట్టయితే 4వ తేదీ చక్కగా రాణించగలుగుతారండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రోజు ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా ఏంటంటే పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు. పనుల్లో బాగా రాణించగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. పనులు చేయటంలో ఏంటంటే కనుక చాలా ఎక్స్పర్ట్గా మీరు ఏంటంటే కనుక ఫీల్ అవుతారు. అంటే పనులన్నీ కూడా స్వతహాగా చేసుకుంటారు. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ప్రతి పని కూడా పెండింగ్లో ఉన్నది కూడా పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు ఆదరాభిమానం లభిస్తుంది, ఫ్యామిలీ సపోర్ట్ లభిస్తుంది. అలానే కాకుండా భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, విడిపోయిన వారు కలిసే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీకు కూడా ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ధనం అనేది పుష్కలంగా వస్తుందండి. వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అదొకటి నియంత్రించుకోండి. ఖర్చుల విషయంలో ఏంటంటే కనుక మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే డబ్బంతా కూడా నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. సమయానికి డబ్బు అందినప్పుడు కూడా ఏంటంటే కనుక ఆ డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందని కొంచెం బాధ దిగులు అనేది ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆరోగ్యానికి సంబంధించి కొంచెం డబ్బు ఖర్చు అవుతుందండి, అది కూడా మీరు చూసుకుంటే సరిపోతుందన్నమాట. 4వ తేదీ అనుకూలత ఉంటుంది, చాలా చక్కగా కలిసి వస్తుంది, ఇబ్బంది కనిపించడం లేదు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, విద్యార్థుల పరంగా బాగుంటుంది, విద్యార్థులు చక్కగా రాణించగలుగుతారు, వృత్తి ఉద్యోగాలు బాగుంటాయి, మంచి పురోగతి ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఇక 5వ తేదీ ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా అండి, అంటే 9:16 వరకు కూడా ఏంటంటే మీకు బ్రహ్మాండమైన సమయం అనమాట. ఈ రోజు ఏంటంటే కనుక ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు, బంధువర్గంతో కలిసే అవసరం కూడా రావచ్చు. అలానే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్లో అటెండ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వచ్చేసి ఇంట్లో కూడా కొన్ని ఫంక్షన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది, చిన్నవి చాలా చిన్నవి చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా ఏంటంటే ఈరోజు కూడా మీకు బాగుంటుంది. ఈరోజు ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మీకండి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే కనిపిస్తుంది అనమాట. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించకుంటే తీవ్రమైన ఇబ్బందులు అంటే పరిణామాలు మీకు ఎదురవుతాయని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీరేంటంటే తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. కొంచెం ఫాస్ట్గా వాహనం నడపటం, ఫాస్ట్గా మీరు వెళ్ళటం ఇలాంటివి చేయకండి, మీకే ఇబ్బంది కలుగుతుందన్నమాట. అంటే గ్రహాల మార్పుల వల్ల ఇలా జరిగే అవకాశాలు అయితే ఉంటాయండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం ఏంటంటే రాత్రి 7 దాటిపోయిన తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటల యుద్ధం జరిగే అవకాశం అయితే ఉంటుంది, అదొకటి కూడా చూసుకోండి. ఇంకా బాగుంటుంది, ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట. వీలున్నంత ఎక్కువసార్లు ఏంటంటే కనుక మీరేంటంటే కనుక ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అనుకోండి, చాలా మంచిదనమాట. అంటే పనుల కోసం వెళ్ళేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, ఏదైనా పని ఉద్యోగం ఇలా దేనికోసమే సరే వెళ్ళేటప్పుడు ఇలా అనుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక 6వ తేదీ, అంటే 6వ తేదీ మనం చూసుకున్నట్టయితే 6వ తేదీ కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగాలలో మంచి పురోగతితో పాటు బాస్ నుంచి మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. అలానే మీ పనికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ప్రతిఫలం కూడా దొరుకుతుంది. కష్టం అనేది పెరుగుతుంది కానీ లాభం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక పనుల పరంగా చాలా చక్కగా ఉండబోతుంది. వృత్తి ఉద్యోగాలు చూసుకున్నట్టయితే బాగా రాణించగలుగుతారు. వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజంతా కూడా మీ రోజు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. పనులు చేసుకోగలుగుతారు, పనుల్లో బాగా రాణించగలుగుతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఇలాగైనా సరే కంప్లీట్ చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు. ముందు పెండింగ్ పనులు చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే కనుక ఈ 6వ తేదీ పెండింగ్లో ఉన్న పనులు ఏంటంటే కనుక చేయాలంటే కొంచెం
బద్ధకం, అలానే కాకుండా చేద్దాంలే కొంచెం సేపు ఆగి చేద్దాం అన్నట్టుగా ఏంటంటే సమయాన్ని పొడిగిస్తారు, కానీ మీరు ఏంటంటే పెండింగ్ పనులు పూర్తి చేయరు. స్నేహితుల వల్ల కూడా లాభదాయకంగా ఉంటుంది. స్నేహితుల వల్ల కూడా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది. స్నేహితులకు మీకు హెల్ప్ అంటే మీ హెల్ప్ స్నేహితులు తీసుకుని వారు ఇంకా కొంచెం ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అమ్మ నాన్న పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, విద్యార్థుల పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది, కోర్టు కేసుల పరంగా కూడా మంచి ఫలితాలు పొందుతారు. అలానే ఈరోజు ఏంటంటే కనుక అనారోగ్యం అనేది కొంచెం తొలగిపోతుంది. భార్యాభర్తల పరంగా కూడా మాటల యుద్ధం వచ్చినప్పుడు కూడా ఇద్దరు అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసి ఏంటంటే విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశం ఉంటుంది. ప్రేమికుల పరంగా ప్రేమ ఇంకా బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారండి. చాలా చక్కగా ఉండబోతుంది. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది. దైవారాధన చేయండి, నిమ్మకాయ పరిహారం చేసుకోండి, మీ సుడిని తిప్పుకోండి, అంతా కూడా మీకు మంచి జరిగేలాగా ఇంకా మీరు చేసేసుకోండి, సరిపోతుంది.